నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీశ్ అన్న నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కారు గుర్తుకే మనోడు కారు గుర్తుకే జరగా 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 జరగాలి జరగాలి కొంతమంది రండి కొంతమంది అన్నం పెట్టు జై తెలంగాణ నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జగదీశ్ గారి నాయకత్వం జగదీశ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గుంటకల్ల జగదీశ్ అమ్మాయి చూడండి చూడండి అన్న చూడండి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీశ్ అన్న నాయకత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్ అన్న గారి నాయకత్వం జగదీశ్ అన్న గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జరగాలి 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 చాలా కేటీఆర్ గారి నాయకత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జగదీశ్ రెడ్డి గారి నాయకత్వం గుంటకల్ల జగదీశ్ రెడ్డి గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జగదీశ్ అన్న నాయకత్వం ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల పరిపాలనకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు. అభివృద్ధి అంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది, బీఆర్ఎస్తోనే సాధ్యమైంది. ప్రత్యేకించి సూర్యాపేట పట్టణం 2014కు ముందు శ్మశానం కంటే అధ్వానంగా ఉండే. వాస్తవానికి
మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కట్కూరు కార్తీక్ రెడ్డి గారు, వారి అనుచరులు, అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని 14వ వార్డుకు 17వ వార్డుకు చెందిన మల్లయ్య గారు, జోసెఫ్ గారు, జోస్నా గారు, అదేవిధంగా 27వ వార్డుకు చెందిన శబరి గారు, వారందరి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరగాలి జరుగుతాయి అయిపోతుంది. కేటీఆర్ గారి నాయకత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, ఆరు గుర్తుకే జై తెలంగాణ. వీధి లైట్లు తెలియదు. ప్రత్యేకించి మంచినీళ్ళ విషయంలో 30 సంవత్సరాలు మూసి మురికి నీళ్ళు తాగి హింసపడ్డది సూర్యాపేట పట్టణం. మరి అటువంటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారి చలవ వల్ల దీన్ని జిల్లాని చేసుకొని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకొని పట్టణంలో రోడ్లు వెడల్పు చేసుకొని అప్పుడు అంత ముందున్న రౌడీజాన్ని లేకుండా చేసి శాంతియుతమైన పద్ధతుల్లో పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం, వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి. కానీ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉన్న అభివృద్ధి కుంటుపడటమే కాదు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ నాశనం అయిపోతున్నాయి. మేము రోజు ఇచ్చిన కృష్ణా నీళ్ళను కూడా మంచినీళ్ళని ఇవ్వలేకపోతున్నారు, మళ్ళీ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. కేవలం 3 అభివృద్ధి అయినాయి. సూర్యాపేట పట్టణంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. సూర్యాపేటలో పర్టికులర్గా మళ్ళీ అభివృద్ధి అయిన ఏంటి అని అంటే, ఒకటేమో రౌడీయిజం, గుండాయిజం, 2 పాందులు, 3 దోమలు. ఇవేవి ప్రజలు నిద్ర ఉనిస్తలేవు. పొద్దుందాక గూండాల బెదిరింపు, రౌడీల బెదిరింపు, మళ్ళీ చందాల దందాలు. పొద్దు ఊకుందంటే దోమలు. ఈ 24 గంటలు పాందుల పెడద తప్ప సూర్యాపేటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు. 1 రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. మరి దానికి అందుకే సూర్యాపేట ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజల ఆలోచనలను బట్టి వారు కూడా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరుగుతుంది. తప్పకుండా సూర్యాపేటలో మళ్ళీ అభివృద్ధి జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైంది. మళ్ళీ శాంతియుతమైన పరిస్థితులు రావాలంటే, ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని హాయిగా నిద్రపోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావాలి అని చెప్పి, అదైతేనే సాధ్యమైందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ సందర్భంగా నేను వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నా. మీతో పాటు ఇంకా ఇతర నాయకులు కూడా చాలామంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీని గులాబీ జెండా ఎగిరేస్తేనే ఈ పట్టణం బాగైంది తప్ప లేకపోతే కాదు అనే భావన ప్రజల్లో ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే కదిలి రావాలని చెప్పి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.